ఇదిగోండి ఈరోజు ఎండ బాగా ఉంది. ఇవన్నీ తీసేస్తున్నాను. ఇందులో ఓన్లీ ఇసుకేనిది, దీనిలో సరిగ్గా రావట్లేదు మొక్కలు. తోటకూర వేసాను, సరిగ్గా రాలేదు. ఇది చిక్కుడు, ఇది కూడా లాగేస్తుంది. ఇప్పుడు సరిగ్గా రాదు. జూన్ నెల ఆఖరిలో పెట్టాలి. మొత్తం ఇసుకే ఇదంతా. టేబుల్ రోజ్ ఇది ఏ కలర్ చూడాలి. ఇందులో ఇసుక తీసేసి కొద్దిగా అందులో పోసేస్తాను, పైన పోసేస్తాను గ్రో బ్యాగ్లో. బాగా లూజ్గా ఉంది కానీ రావట్లేదు, ఓన్లీ ఇసుకే పోస్తాను ఇందులో. మొక్కలు ఎదగట్లేదు సరిగ్గా. ఇంకొంచెం గ్రో బ్యాగ్లో పోసేస్తున్నాను. మొత్తం ఇరుగ్గా ఉంది ఇక్కడ. కొన్ని తీసేస్తాను మొక్కలు. పెట్టేసాను, బాగా ఇరుగ్గా ఉంది. దీనిపైన కొద్దిగా ఇసుకేసేస్తున్నాను. ఇంకా కొంచెం వేస్తాను, మొత్తం ఎరువుగా ఉంది పైన. లూజ్గానే ఉంది, ఈజీగా వచ్చేసింది. ఇందులో కూడా కొద్దిగా వేసేస్తాను. ఎందుకండి కొద్దిగా పాలకూరకి, కరివేపాకుకి, దొండ మొక్కకి వేసేసి ఇసుక. ఇందులో ఎక్కువగా ఎరువే కలిపాను, పైన ఎక్కువ ఎరువే ఉంది. ఇంకొంచెం వేస్తున్నాను. ఇక్కడ వాటర్ పోసేస్తాను, కొద్దిగా డౌన్ అయ్యిద్ది. ఇదిగోండి ఇది కూడా కొంచెం ఎదగనిచ్చి తీసేసి మళ్ళీ ఇది కలిపి పెడతాను. చుక్కకూర ఇదిగోండి. మిర్చి ప్లాంట్ అసలు కదిలించలేదు కదా, ఎందుకంటే చక్కగా ఉంది, తీయలేదు నేను. బాగా వస్తుందని ఇంకా తీసేయకుండా ఉంచేసాను. మిర్చీలు చాలా బాగా పడినాయి. ఎందుకంటే ఇక్కడ పడినాయి మిర్చీలు, బాగా పడినాయి. ఈరోజు ఎండ మామూలుగా లేదు, 9:30కే ఫుల్గా వచ్చేసింది ఎండ. ఎందుకంటే ఎంత బాగా ఉందో ఎండ అసలు. కొన్ని వాటర్ పోసేసి వెళ్తాను, ఇంత బాగా ఉంది ఎండ. పాలకూర గింజలు ఇవి వచ్చినాయి కొన్ని. ఇదిగోండి పాలకూర సీడ్స్, ఇవి గింజలు. ఇవి వేస్తే వచ్చేస్తాయి. ఇదిగోండి గ్రేస్ గులాబీ టేబుల్ రోజ్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ వచ్చింది ఒకటి. ఇవి తీసేస్తున్నాను. ఇవి ఇంక ఇప్పుడు రావు, మొక్కలు అయితే బాగా ఎదుగుతాయి కానీ జూన్లో పెట్టాలి, జూన్ నెలాఖరికి. ఇదంతా మట్టి పోసేస్తాను, ఇసుక పోస్తాను. కొన్ని ఫ్లవర్స్ బయటే ఉన్నాయి. ఎందుకండి పుదీనా చాలా బాగా వచ్చింది. మొన్న వర్షం పడింది కదా, బాగా వచ్చింది. రోజు ఎండ బాగా ఉంది, కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇదిగోండి పాలకూర బాగా రెడీ అయినాయి సీడ్స్. తీయిపోతే ఇంకా పడిపోతున్నాయి. ఇదిగోండి ఇవి చాలా బాగా వచ్చినాయి. పక్కకు పెడుతున్నాను, అన్ని దీనిలోనే పడిపోతున్నాయి తీయిపోతే. చిన్న చిన్న మెంతుల్లాగా ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఒక కొమ్మకు వచ్చినాయి.
ఇలా దూస్తున్నాను. ఒక్కొక్కటి అంటే టైం పడుతుంది. ఇదిగోండి కొమ్మకు కూడా బాగా వచ్చినాయి. ఇది కూడా రెడీ అయింది. ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఎప్పుడు కొని పెట్టాను ఒకసారి ఆన్లైన్లో, మళ్ళీ కొనకుండా వస్తున్నాయి ఇప్పుడు. ఇంకా కొన్ని పచ్చిగా ఉన్నాయి, ఇవి కూడా వచ్చినాక తీస్తాను. ఇదిగోండి. వాటర్ పోస్తున్నాను, ఎండ బాగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇసుక ఉంది కదా, కింద మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ పోసాను కదా, బంతి పువ్వులు, అవి బాగా బయటకున్నాయి. కొద్దిగా ఇసుక పోస్తాను వాటికి, కొద్దిగా ఇసుక తీసేస్తున్నాను కింద గార్డెన్లో పెట్టడానికి. లైట్గా జల్లితే సరిపోయింది, ఇదంతా ఇసుకే బాగా. పోస్తాను గార్డెన్లో. ఇంకా మొత్తం ఇందులోనే పోస్తాను. ఇంక పట్టిద్దో లేదో అని చూస్తున్నా. ఇక్కడ ఏదైనా సపోర్ట్ పెడతాను పడిపోకుండా. రాళ్ళు పెట్టేస్తాను అడ్డం. ఇంత డ్రై అయిపోయినాయి, రాళ్ళు వచ్చినాయి. ఇది మొత్తం పల్లీలు తొక్కే, అసలు కొంచెమే మట్టి, అందుకే అంత బాగా రావట్లేదు. ఇవి తీసేస్తాను, మళ్ళీ చేంజ్ చేయాలి. బకెట్ తీసుకొస్తున్నాను. ఇదిగోండి వాటర్ పోస్తున్నాను. పాలకూర గింజలన్నీ తీసేసాను. మట్టి చేంజ్ చేసినాక మళ్ళీ పెడతాను వాటిని. ఇది చుక్కు కూర, ఇందులో బెండ మొక్కలు, వాటికి కూడా కొన్ని పోస్తాను. బెండ మొక్కలు బాగా వచ్చినాయి మొన్న వర్షం పడ్డాక. పాలకూర ఇది, వంగ మొక్క కొన్ని పోస్తున్నాను. దొండ మొక్క ఉంది ఇందులో, ఇది ఎప్పుడు డ్రై అవ్వదు, ఈరోజు డ్రై అయిపోయింది. దొండ మొక్క అంత బాగా వచ్చింది. ఎండ ఇక్కడ కొన్ని పోస్తున్నాను. ఇంకా కొన్ని పట్టాలి అయిపోయినాయి. అన్నీ ఒకేసారి పెట్టాను కదా, ఇది కొద్దిగా ఉంది. ఇది పాపం తీసి పెట్టాను కదా, అయినా వస్తుంది. ఈ ఆకులు కొంచెం డల్ అయినాయి. ఇదిగోండి తోటకూర. మిర్చి మొక్కలు కొన్ని పోస్తున్నాను. ఇంకా నిండాలి బకెట్. దీన్ని తాడుతో కట్టేస్తాను. బాగా వచ్చింది మిర్చి మొక్క. ఫుల్గా వాటర్ పోస్తాను, కొద్దిగా డౌన్ అయ్యిద్ది. వేడంతా పోయినాక మొక్కలు పెడతాను. ఇప్పుడు ఎండలే కదా. డౌన్ అవుతుంది వాటర్ పోస్తే. ట్యాప్ కట్టేసాను, నిండిపోయింది. ఇందులోనే ఎక్కువ వస్తుంది. ఇటువైపు కూడా కొన్ని పోసి వస్తున్నాను. డౌన్ అవుతుంది కాస్త, లూజ్ అంతా పోయింది.
పెట్టేసాను వాటర్. కరివేపాకు మొక్క, పాలకూర, ఇక్కడ దొండ మొక్క, కొన్ని పాలకూర గింజలు కూడా వేసాను ఇందులో. ఈ దొండ మొక్క ఇది. ఇదిగోండి పాలకూర గింజలు ఇక్కడ వేసాను, దీనిలో కలిసిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, తీస్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ పాలకూర గింజలే. ఇటు కొమ్ముకి ఇంకా ఉన్నాయి, ఇవి కూడా తీస్తాను. ఇదిగోండి బాగా రెడీ అయ్యి మొత్తం ఎండిపోయినాయి, డ్రై అయిపోయినాయి. దీన్ని కూడా ఇలా తీస్తేనే వస్తాయి, పోకుండా వస్తే త్వరగా వస్తాయి. ఇదిగోండి ఇదిగోండి ఇలా ఉంటాయి. చిన్న చిన్న మిరియాలలాగా ఉన్నాయి, ఇవి వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది పాలకూర. పాలకూర మొన్ననే కోసాను, ఇంకా ఎరగాలి. ఇది ఇంకా చిన్నగా కోసాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, వస్తున్నాయి పాలకూర. ఒక్క దానిలోనే 3 మొక్కలు ఫుల్గా కోసేసాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఖాళీగా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది, పెద్ద పెద్దగా వస్తాయి మొక్కలు, వెడల్పు వస్తాయి. ఎక్కువ సీడ్స్ వేయకూడదు, అక్కడోటి వేస్తాను.